స్పష్టంగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళినప్పుడు కుదిరితే చదవండి. ఆ వచనాలు ఏంటంటే ఈ విధంగా సైన్స్ ఉంటుందండి. సైన్స్ అంటే శాస్త్రీయం అంటారు. మీకు ఇంకా అర్థమైనా చెప్పనా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అమ్మగారి యొక్క పిల్లలు, వీళ్ళకి ఇందాక ఆంటీ కూడా నుంచొని సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ అన్న మాట ఏంటంటే, నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు కొద్దిగా దర్శనాలుగా కానీ కొన్నిసార్లు అంటే విజన్స్ మనకు ఉంటాయి కాదన్నాం, కానీ సైన్స్ శాస్త్రీయంగా ఒక డాక్టర్ పొజిషన్లో ఉన్నా కాబట్టి చెప్తుంది ఏంటంటే, మన బుర్రలో హిప్టో క్యాంపస్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. అదే మన మెమరీ అనమాట. నువ్వు అంతెందుకు ఏదో గతంలో ఏదో కొన్ని జరిగిన మంచి సంఘటనలు కావచ్చు, చెడు సంఘటనలు కావచ్చు, ఏదైనా సరే నీ బుర్రలో జాగ్రత్తగా ఇదేంటి భద్రపరిచేది ఏంటంటే హిప్పో క్యాంపస్ అన్నదే. అది దేవుడు పెట్టాడు అక్కడ ఆల్రెడీ ఒక స్టోర్ చేసుకోవడానికి. అలానే సెరిబ్రల్ కార్టెక్స్ అని చెప్పి ఇంకొక పెద్ద ఉంటుంది అనమాట మన బ్రెయిన్లో. అదేం చేస్తుందంటే, నువ్వు ఎప్పుడైనా ఆ యొక్క వ్యక్తి గురించి తలుచుకున్నప్పుడు కానీ, ఆ యొక్క కథలు అన్నప్పుడు కానీ ఆ మనిషిని ఎదుర్కొన్నట్టే కనిపిస్తాడు. అక్కడ వాక్యాలు మీరు జాగ్రత్తగా చదివితే ఉన్న శాస్త్రీయ అర్థం అదే 1:20లో. దేవుడు అంటే మీకు అది చాలా, ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా స్పష్టంగా చదివితే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఏంటంటే మనమేమనుకుంటామంటే మన యొక్క అమ్మగారిని వీళ్ళు మన లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని చెప్పి మనం అనుకుంటున్నాము, కానీ ప్రభువు ఏం చెప్తున్నాడంటే, లేదు లేదు, నేను